Ganga Goya. Oh, ya, oi. Un eloto. Ganga Goya. Oh, ya, oi. Un eloto. Ganga Goya. Ya, oi. Un eloto. One for a star. Ya, oi. నోటీసులు జారీ చేయడంపై కవిత స్పందించారు. రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీనికోసమే ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది. ఈ క్రమంలోనే మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసిందని కవిత చెప్పుకొచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్ చెప్పి, కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ లో కవిత పేరు పదే పదే గత కొన్ని రోజులుగా వినిపిస్తూ ఉంది. దీనిపై రేపు 9వ తారీఖున విచారణకు రామని ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన గత కొద్ది రోజుల నుంచి కూడా కవిత దీనికి సంబంధించినటువంటి పార్లమెంట్ లో ప్రవేశానికి సంబంధించి ప్రవేశించట్లేదని అంశాలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి 10న జంతర్ మంతర్ సర్కిల్లో ఒక్కరోజు మహిళా జాగృతి తరఫున ఒకరోజు నిరాహార దీక్షలు చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈ క్రమంలో ఈడీ కావాలంటే కూడా ఈడీ విచారణకు హాజరు కావాలంటే కూడా నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే రామచంద్ర పిల్లే గత మనకు వస్తున్నటువంటి చూస్తున్నాం, గత కొంతకాలంగా మనం చూస్తున్నాం. రామచంద్ర పిల్లే ఇస్తున్నటువంటి సమాచారాలతో ఇప్పటికే ఈడీ విచారణ కొనసాగుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతానికి మాత్రము ఆయనకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతా ఉన్నాయి. 13 తారీఖు వరకు కూడా రామచంద్ర పిల్లేకి సంబంధించినటువంటి విచారణ అనేది కొనసాగుతా ఉన్న నేపథ్యంలోనే ఈ కొనసాగింపులో భాగంగానే
ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ కవితకు సంబంధించినటువంటి పేర్లు ముమ్మరంగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతుంది. అయితే ఒకవేళ కవితకు సంబంధించినటువంటి పేరు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే మొదటి నుంచి కూడా కవితకు నేను ఒక బినామీ లాగానే ఉన్నాను అంటూ కూడా రామచంద్ర పిల్లి చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా కొంత కవితకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదురుపడుతున్నాయి. అయితే కవిత దీనిపై స్పందిస్తూ కూడా కేవలం రాజకీయ కుట్రగానే భావిస్తున్నాను, రాజకీయంగా ఎదగకుండా చేయడం కోసమే ఇటువంటి కార్యాచరణలు చేస్తున్నారు అంటూ కూడా కవిత ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం చూస్తున్నప్పటికీ కవితకు సంబంధించినటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున కనబడతా ఉన్నాయి. అయితే మొదటి నుంచి కూడా సౌత్ పోల్స్ కి సంబంధించి కవిత పేర్లు మొదటి నుంచి కనబడతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే నేను కేవలం సౌత్ పోల్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి బినామీగానే ఉన్నానంటూ రామచంద్ర చెప్తున్న నేపథ్యంలోనే రేపు అంటే 9న విచారణకు హాజరు కావాలని కవిత కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విచారణలో భాగంగా కొంత కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలి అని అంటే కొంత కవితకు సంబంధించి పేరైతే మొదటి నుంచి వినబడుతున్న నేపథ్యంలోనే మరొకసారి కూడా దాదాపు హైదరాబాద్ లో 7 గంటల సేపు కూడా విచారణ అనేది కొనసాగినటువంటి నేపథ్యంలోనే ఈ విచారణ మరింత ముమ్మరమైనటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఈ ప్రధానంగా కవితకు సంబంధించిన ఆరోపణలు ఎగసిపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు కవిత విచారణ నేపథ్యంలోనే పోలీసులు అంటే ఈడీ అధికారులు అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ కూడా ఆరోపణలు అయితే ఎగసిపడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. దీనిపై తీవ్రంగా ఖండిస్తాను అంటూ కూడా కవిత ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మొత్తం కూడా దీనికి సూత్రధారులు అంతా కూడా బీజేపీ కావాలని బీజేపీ ఈ విధంగా కుట్రపూరితంగా చేస్తుంది అంటూ కూడా కవిత ఆరోపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. శిరీష. ప్రణయ్. గౌరవించే పౌరురాలుగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానన్నారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న సీఎం కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటానన్నారు. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతూనే ఉంటామని చెప్పారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలకు గుర్తు చేస్తున్నానన్నారు. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తానని ఘాటుగా నోటీసుపై స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ కు వెళ్లనున్నట్లు సమాచారం. నోటీసులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించే అవకాశం ఉంది. గతంలో ఈడీ విచారణ అనంతరం కవిత ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. మరోవైపు హైదరాబాద్ లోని కవిత నివాసం వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. అక్కడ పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఎవరిని ఇంటి లోపలికి అనుమతించడం లేదని సమాచారం. ఉమెన్స్ డే రోజు ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే ఇష్యూపై ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ చర్చలు కొనసాగుతున్నాయి. ఇద్దరు కలిసినా ఇదే అంశంపై మాట్లాడుకుంటున్నారు. కవిత అరెస్టు తప్పదా, ఒకవేళ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అనే దానిపై చర్చించుకుంటున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వంతో పాటు దర్యాప్తు సంస్థల తీరును తప్పుపడుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం